ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆలయ ఈవో శ్రీకాంతరావు వైఖరికి నిరసనగా ఆలయ అర్చకులు రాజగోపురం ముందు ధర్నాకు దిగారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఒకేసారి గుంపుగా ఆలయంలోకి ప్రవేశించడంతో ఆలయ ఈవో అర్చకులను మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అర్చకులకు ఈవోకు మధ్య వివాదం ముదిరి బయటపడింది. ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ అర్చకులను, జిల్లా స్థాయి అధికారులను సైతం దుర్భాషలాడుతున్నట్లు దేవాలయ అర్చకులు ఆరోపిస్తున్నారు. ఈవో తీరు కారణంగా ఆలయ అర్చకులకు, ఉద్యోగులకు మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లు తెలిపారు. ఈవోపై తక్షణ విచారణ చేపట్టాలని, ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అర్చకుల నిరసన కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంజనేయాయ మంగళం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా 3 నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు. ఈరోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ. ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశం సంబంధించినటువంటి వారు ఆంధ్ర నుంచి రావటం, నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది. టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది. దర్శనం చేయించి ఉన్నాం. దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని రకరకాలైనటువంటి పదజాలంతో మాట్లాడారు. నాకు సంబంధం లేదండి, వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది, అర్చకులకు సంబంధం లేదని చెప్పాం. అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి. అంటే 10 నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5ో 10ో ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము, అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులము. ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచే వచ్చింది. మేము ట్రస్టీలం అండి, దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం. మేము ఈ 8 నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం. ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దని. ఇక కొండగట్టు అంజన్న దేవాలయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూసినా కదా అర్చకులు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చందు, జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో శ్రీకాంతరావు వైఖరిపై అర్చకులు తీవ్ర అసంతృప్తితో అయితే నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు ఆలయంలో దర్శనాలను చేసుకుని ఆ ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. అయితే ఈ దర్శనాలకు ఎవరు అనుమతి ఇచ్చారని ఆలయ ఈవో అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో ఈవోకు అర్చకులకు మధ్య వివాదం ఒక తారా స్థాయికి అయితే చేరుకుంది. ఈవో అనుమతి లేకుండా దర్శనాలు ఎలా చేయించారని అర్చకులను మందలించడమే కాకుండా వారిని సస్పెండ్ కూడా చేస్తానని హెచ్చరించినట్లు అర్చకులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ వివాదం విషయం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు చేరడంతో ఆయన అర్చకులతో ఫోన్ లో మాట్లాడారు. అర్చకులకు న్యాయం చేస్తామని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ నిరసనను అయితే విరమించాలని అయితే కోరారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు అర్చకులు నిరసనను అయితే విరమించారు. అర్చకులు మాట్లాడుతూ ఆలయ ఈవో తరచూ అర్చకులపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా భక్తులు ఇచ్చే కానుకలను తీసుకున్నా కూడా సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని, రోజు ఏదో ఒక సమస్య పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కూడా అర్చకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈవోపై తక్షణ చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని అయితే అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో పోలీసులు భద్రత అయితే కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ మొత్తంగా ఈ ఘటనపై అయితే ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.
లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, రాజకీయాలు చేస్తారు రాయగారులని మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు. అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప, దేవుడి పూజ కూడా రాకూడదా, దర్శనంకు రావద్దా? మేమందరం మాట్లాడుతూ ఆ రోజు 35 కోట్లు సార్ రిలీజ్ చేశారు, దాని గురించి మాట్లాడి చేసుకోండి. చెప్పండి, మాదేం లేదు. అర్చన ఇస్తాం, 5వ 10 పెడితే మేము తీసుకుంటే మేము దొంగలం అంటుండు ఈవో గారు. దొంగలమాట వచ్చిన అందరూ సస్పెండ్, ప్రతి ఒక్క అయ్యగారు చుట్టుడే, స్టాఫ్ చుట్టుడే.